హాయ్ వెల్కమ్ టు రేషు నగి అఫీషియల్. నేను ఈరోజు అయితే రాగి ఇడ్లీ చేస్తున్నా. ముందుగా అయితే 1.5 కప్పు రాగులు తీసుకొని ఒక 3/4 బియ్యం తీసుకోవాలి. ఇంకా వేరే బౌల్లోకి అయితే 1 కప్పు మినపప్పు కొంచెం మెంతులు అయితే యాడ్ చేసుకొని ఈ విడివిడిగా అయితే వాష్ చేసుకొని మ్యాక్స్ 4 to 5 అవర్స్ అయితే మంచిగా నానాలి. నానిన తర్వాత అయితే మనం విడివిడిగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మినపప్పుని విడిగా గ్రైండ్ చేసుకోవాలి, మళ్ళీ రాగుని విడిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే 5 minutes ముందైతే అటుకులు కూడా నానపెట్టుకొని మినపప్పులో యాడ్ చేసుకొని అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే పక్కకు తీసుకోవాలి. దీని తర్వాత రాగుల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ 2 గ్రైండ్ చేసుకొని ఇంకా నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట, మంచిగా మిక్స్ చేసుకొని. ఎందుకంటే ఫర్మెంటేషన్ ఎక్కువ అయితేనే ఇడ్లీలు మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఎంత ఫర్మెంట్ అయితే అంత మంచిగా వస్తాయి. ఇంకా నేను మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే ఎట్లొచ్చింది అని అయితేనే చూసాను. చూడండి ఎంత మంచిగా పొంగిందో. ఇప్పుడు ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా కలిపేసుకొని తగినంత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంక ఈ లోపల అయితే పక్కన చట్నీకి రెడీ చేసుకున్నా. ఇంకెంతో టేస్టీ అయిన రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది. నేను ఇడ్లీ పెట్టినప్పుడు ఆ వీడియో తీయడం మర్చిపోయాను, అంటే కంగారులో వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టైంలో ఇది చాలా హెల్తీ, ఎండాకాలం. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.